లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని తలస్తూ మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 3వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దావీదు మహారాజు ఒక మంచి మాటని తెలియచేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము, కాబట్టి నేనేం చేస్తానంటే పడుకుంటాను, నిద్రపోతాను, మళ్ళీ తిరిగి మేల్కుంటాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పదాన్ని మనం వింటూ ఉన్నప్పుడు, ఈ మాటని మనం చదువుతూ ఉన్నప్పుడు మన మనస్సులో ఒక ఆలోచన వస్తుంది. ఏమని అంటే, సహజంగా మేము కూడా రోజంతా పని చేసుకొని సాయంత్రానికి చక్కగా ఒక ముద్ద భోజనం చేసి ఇంటికి వచ్చి పడుకుంటామమ్మా, నిద్రపోతాము, మళ్ళీ తిరిగి ఉదయకాలమే మేలుకొని యథావిధిగా మా పనులు చేసుకుంటాము. దీంట్లో ఆశ్చర్యపోవటానికి, ఆలోచించటానికి ఏముంది? దావీదు మహారాజు ఎందుకు ఈ మాటని అంత ప్రత్యేకంగా మెన్షన్ చేసి చెప్పాడు ఆయన కీర్తనలో అని అంటే, మనము ఆలోచించాల్సినటువంటి ఒక అమూల్యమైన విషయం ఇందులో దాగుంది. ఈ మాటని దావీదు చెప్పేటటువంటి సమయానికి అతని పరిస్థితి ఎలా ఉందో మనందరం కూడా తెలుసుకోవాలి. సహజంగా మనుషులుగా మనందరికీ అంతా బాగున్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు చక్కగా నిద్రపోతాం. కానీ ఒకానొక టైం ఉంటుంది, ఎవరైనా మనల్ని బాధ పెడితేనో, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితేనో, ఎవరైనా ఏదైనా మనల్ని ఒక మాట అంటేనో, మనతో ఒక ఘర్షణ పెట్టుకుంటేనో మనకి ఆ విషయాన్ని బట్టి నిద్ర పట్టదు. ఆ బాధ మనసులో ఉన్నంతసేపు, ఆ వేదన మనల్ని వెంటాడుతూ ఉన్నంతసేపు మనకి నిద్ర అనేది రాదు. మంచం మీద అయితే పడుకుంటాం, కానీ ఎంతసేపు చూసినా నిద్ర పట్టదు. ఉదయాన్నే లేచి చెప్తాము, అస్సలు నిద్ర పట్టలేదండి రాత్రి, నాకు చాలా ఆలోచనలు వెంటాడుతూ ఉన్నాయి, ఎంత కాదనుకున్న బాధ మనసుకి కలుగుతుంది. అబ్బాయి విషయంలో ఇలా జరిగిందని, అమ్మాయి విషయంలో ఇలా జరిగిందని, ఈ సమస్య ఇలా వచ్చిందని, దీనికి పరిష్కారం ఏంటని చాలా రకాలైన ప్రశ్నలతో నేను అస్సలు నిద్రపోలేకపోయాను అని చెప్పేవాళ్ళు మనకి కోకొల్లలుగా కనబడుతూ ఉంటారు. అంటే అంతా బాగున్నప్పుడు నిద్రపోవటం అనేది అది సర్వసాధారణమైన విషయమే. కానీ ఈ వ్యక్తి ఈ మాటని చెప్పేటటువంటి ఈ పరిస్థితిలో ఆయన ఎలా ఉన్నాడు అనంటే, చాలా కష్టతరమైన పరిస్థితిలో ఉన్నాడు, చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇంతకీ ఏం జరిగింది అంటే, తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము అనేటటువంటి వ్యక్తి తన తండ్రి అయినటువంటి దావీదుని చంపడానికి, ఇబ్బంది పెట్టడానికి చూశాడు. కొడుకు తండ్రిని చంపుతున్నాడన్న విషయం ఆయన తెలుసుకొని అక్కడ నుంచి పారిపోయి ఒక స్థలంలో దాక్కొని వేదనతో, బాధతో ఉన్నటువంటి సమయంలో, తనని బాధ పెట్టేటటువంటి ప్రజలు అనేక మంది వెంటాడుతూ ఉన్నటువంటి సమయంలో, తనని దూషించేటటువంటి వారు, తృణీకరించేవారు, హేళనగా మాట్లాడేవాళ్ళు, తక్కువ చేసి మనస్సుని విరిచేటటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో దావీదు పలుకుతున్నటువంటి మాట ఏంటి అంటే, నేను పండుకుంటాను, నిద్రపోతాను, మళ్ళీ తిరిగి మేల్కొంటాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజానికి ఇదే పరిస్థితిలో మనం ఉన్నట్లయితే, మన పిల్లలే మనల్ని చంపటానికి పరిగెత్తుకుంటా మనల్ని వెంటాడుతూ ఉన్నారనుకోండి, మనం ఇంట్లో నుంచి పారిపోయి అక్కడ ఇక్కడ తలదాచుకోవాల్సిన పరిస్థితులు వస్తే మనకి సుఖంగా ఎప్పుడు యథావిధిగా ఎలా నిద్ర పట్టిద్దో అలాంటి పరిస్థితుల్లో కలుగుతుందా అండి? అస్సలు నిద్ర రాదు. ఏడుస్తాం, బాధపడతాం, కృంగిపోతాం, వేదన చెందుతాం. సొంత కొడుకే ఇలా చేస్తున్నాడే, నా గర్భాన పుట్టినటువంటి వ్యక్తి, నేను కన్నటువంటి వ్యక్తే ఇలా చేస్తున్నాడే అని మనం ఎంతో వేదన చెందుతాం, ఎంతో బాధపడిపోతాం. ఎవరితో చెప్పుకోలేక, చెప్పుకుంటే నా కుటుంబ పరువే పోతుందేమో, నాకే ఇబ్బంది కలుగుతుందేమో, నలుగురు ముందు నేను అవమానాలు పాలైపోయాను అని చెప్పి మనస్సులో దాచుకోలేక, బయటికి చెప్పుకోలేక, అంతరంగంలో జరిగే పోరాటాలతో అల్లాడిపోతూ, ఆలోచనలతో యుద్ధం చేస్తూ నిద్ర పట్టక అల్లాడిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో చాలామందిని మనం గమనిస్తే ఇలాంటి పరిస్థితిలోనే చాలామంది ఉన్నారు.
కుటుంబాల్లో నెమ్మది లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఐక్యత లేదు, బంధుమిత్రులు రక్త సంబంధుల మధ్య ప్రేమలు లేవు. అన్నీ చల్లారిపోతూ వస్తున్నాయి. ఎవరి దారి వాళ్ళదే, ఎవరి మాట వాళ్ళదే, ఎవరి నిర్ణయాలు వాళ్ళవే. ఒకవేళ వాళ్ళ నిర్ణయాలకి తల్లిదండ్రులు ఏమన్నా అడ్డంగా వచ్చారు అంటే, ఒక మాట వ్యతిరేకంగా మాట్లాడారంటే, ఈరోజు తట్టుకొని స్వీకరించేటటువంటి మనస్సులనేవి పిల్లలకు అస్సలు ఉండట్లేదు. చాలా కష్టమైపోతుంది. వాళ్ళు రైట్ చెప్పినా రాంగ్ చెప్పినా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి తల్లిదండ్రులు అంగీకరించి తీరాల్సిందే. సరైన త్రోవలో నడిపించటానికి ఒక గద్దింపో, లేకపోతే ఒక తిట్టటమో, లేకపోతే ఒక దెబ్బ వేయటమో ఏదన్నా చేస్తే తొందరపడిపోయి మా అమ్మ నన్ను కొట్టింది, మా నాన్న నన్ను నెట్టాడు, తిట్టాడు అనుకుంటూ చాలామంది పిల్లలు తల్లిదండ్రులను బట్టి ఆ చిన్న చిన్న వాటిని కూడా తట్టుకోలేక వెళ్ళిపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ తల్లిదండ్రులకి జీవితం అంతా దుఃఖాలను మిగిలిచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఆగి నేను ఒక మాటని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి మనము ముసలి వాళ్ళమైనా సరే, మనము ఎంత ఎదిగి ఎంత సంపాదించే వ్యక్తులమైనా సరే, వాళ్ళకి మనం పిల్లలతోనే సమానం. కాబట్టి ఎప్పటికీ కూడా ఎంత వయసు వచ్చినా కూడా, మనకి ఎంత తెలివి ఉన్నా కూడా, మనం ఎంత చదువుకున్న వాళ్ళమైనా కూడా, మనకి ఎంత జ్ఞానం ఉన్నా సరే, ఎన్ని టాలెంట్స్ ఉన్నా సరే, మొత్తాన్ని పక్కన పెట్టి మన తల్లిదండ్రులు ఎలాంటి వారైనా సరే వాళ్ళ మాటకి విధేయత చూపటం అనేది దేవుని వాక్యం మనకి తెలియచేస్తున్నటువంటి అమూల్యమైన విషయం. అలా విన్న వాళ్ళకే ఆశీర్వాదాలు అనేవి ఉంటాయి. వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారని, వారి భవిష్యత్తులు దీవెనకరంగా ఉంటాయని, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల్ని చవి చూస్తారు అని బైబిల్ గ్రంథం మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. అబ్షాలోము తన తండ్రిని చంపాలి అని ఎంతో ప్రయత్నం చేసి వెంటాడి చాలా ఇబ్బంది పెట్టాడు. కానీ దేవుడు మంచివాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలో దేవుడికి బాగా తెలుసు. ఆ విషయం దావీదుకి తెలుసు. నా దేవుడు నన్ను రాజయ్యేటటువంటి సమయంలో ఎన్నో శ్రమలు ఇబ్బందులు కలుగుతూ నేను అరణ్యాలలో గుహల్లో పారిపోయి ఉండాల్సిన పరిస్థితుల్లో కూడా నన్ను దేవుడు ఆదుకున్నాడు, నాకు సహాయం చేశాడు. ఎన్నో విపత్తుల నుంచి దేవుడు నన్ను కాపాడాడు. నాకు కేడెంగా కవచంగా ఉండి నన్ను కాపాడుతూ నడిపించుకుంటూ తీసుకొచ్చి మళ్ళీ రాజుగా కూర్చోబెట్టాడు. ఈ సమయంలో కూడా, నా కొడుకు విషయంలో కూడా, ఇంత కష్టతరమైన విషయంలో కూడా నా దేవుడు నాకున్నాడు అనేటటువంటి ధైర్యముతో దావీదు హాయిగా పడుకొని నిద్రపోయి సమస్తాన్ని దేవుని చేతులకు అప్పగించి మళ్ళీ తిరిగి మేలుకొని యథావిధిగా తన జీవితాన్ని కొనసాగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు తన నోటితో పలుకుతున్న కొన్ని మాటలను ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, 3వ కీర్తన 1వ వచనం నుంచి నేను ఇలా చదువుతున్నాను. తను తన మనసులో ఉన్న విషయాన్ని దేవునికి చెప్పుకుంటున్నాడు దావీదు. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. ఎలా ఉన్నారంటండి ప్రజలు తన చుట్టూ? తనని చాలా బాధ పెడుతున్నారంట. ఎంతమంది బాధ పెడుతున్నారు అని మనం అక్కడ చూస్తే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. తనని బాధ పెట్టేటటువంటి వ్యక్తులు ఎంతో విస్తరించిపోయారంట. ఎక్కువ మంది అయిపోయారు. లెక్క పెట్టడానికి కూడా సరిపోనంత మంది తనని బాధ పెట్టాలని చూస్తున్నారు. నా మీదకి లేచువారు అనేకులు. అంటే తనని కొడదామని, తిడదామని, ఇబ్బంది పెడదామని దావీదు మీదకి లేచేటటువంటి వ్యక్తులు అనేకులట. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. అంటే దేవుడు అతనికి ఏమీ సహాయం చేయడురా, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ కలగదు, దేవుడు కూడా అతన్ని పట్టించుకోడు, దేవుడు కూడా అతనికి ఏం సహాయం చేయడని తన గురించి తక్కువగా హేళనగా మాట్లాడుకునేటటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారట. కానీ దావీదు అంటున్నాడు, యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. దేవుడు ఎలా ఉన్నాడంటండి? అతనికి కేడెంగా ఉన్నాడంట. అంటే కాపాడేటటువంటి వాడిగా ఉన్నాడంట. నీవే నాకు అతిశయాస్పదముగా, నా తల ఎత్తువాడవుగా ఉన్నావు.
అంటే నేను అతిశయించేటట్టుగా, ఇప్పుడు నా గురించి తక్కువగా మాట్లాడుకుంటున్నారు కదా, కానీ నేను అతిశయపడేటట్టుగా, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అని నేను అతిశయపడేటట్టుగా నీ కార్యాలని నాకు జరిగిస్తావు, నా తలెత్తుతావు, నువ్వు అలా నా పక్షాన ఉన్నావు అని దేవుని గురించి చెప్తున్నాడు. ఎంత నమ్మకం అండి దావీదుకి దేవుడంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అతను ఆ నమ్మకంతోనే ఆగిపోలేదు. కానీ 4వ వచనంలో అంటున్నాడు, ఎలుగెత్తి నేను యెహోవాకి మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి మాటలన్నీ మనం చదువుతూ ఉంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఒత్తిడి సమయాలలో అసలు నిద్ర పట్టిద్దా? కానీ దావీదు హాయిగా పడుకున్నాడు. హాయిగా పడుకున్నాడు. 3 పనులు ఆయన చేశాడు. ప్రజలు ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు. కష్టతరమైన పరిస్థితి వచ్చింది. బాధ, వేదనలు వెంటాడుతున్నాయి. తట్టుకోలేని సమస్య. కానీ అతను మాత్రం 3 పనులు చేశాడు. ఏం చేశాడు అంటే, మొదటిగా దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మాడు. నువ్వే నన్ను కాపాడుతావు, నువ్వే, ప్రజలు ఇలా మాట్లాడుతున్నారు కానీ నేను అతిశయించేటట్టుగా, నా తల ఎత్తేటట్టుగా నువ్వే చేస్తావు అని దేవుణ్ణి ఆ వ్యక్తి సంపూర్ణంగా నమ్మాడు. రెండవదిగా దేవుని చేతులకి సమస్తాన్ని అప్పగించి ఎలుగెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. మూడవదిగా దేవునిని ఆ వ్యక్తి ఆధారంగా చేసుకొని ఉన్నాడు కాబట్టే నిశ్చింతగా ఉండి నిద్రపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ పరిస్థితి ఎలా ఉందో మాకు తెలియదు. కుటుంబాల్లో కూడా ఇలాంటి రకాలైన ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. పిల్లల్ని బట్టి, బంధుమిత్రుల్ని బట్టి, స్నేహితుల్ని బట్టి, భార్యాభర్తల్ని బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి ఏదో వేదన, ఏదో బాధ, ఏదో కష్టం వెంటాడుతూ ఉంటుంది. ఒక న్యూన్యత భావం, ఒక ఒంటరితనం మనిషిని పట్టుకొని వేధిస్తూ ఉంటాయి. ఏంటి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా కుటుంబమే ఎందుకు ఇలా అయిపోతుంది, నా లైఫే ఎందుకు ఇంత బాధాకరంగా మారిపోయింది అని అనిపిస్తూ ఉంటుంది. ఎవరికి వారికి అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ అలాంటి సమయంలో కూడా సహాయపడటానికి మన కోసం ఎప్పుడూ ఒకరున్నారనే మాటని మనం మర్చిపోకూడదు. ఆయనే మనం ఆరాధించేటటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనని మనం సంపూర్ణంగా నమ్మగలిగితే, హృదయపూర్వకంగా ఎలుగెత్తి ఆయన దగ్గర ప్రార్థన చేసుకొని మన విషయాల్ని తెలియచెప్పగలిగితే, ఆయన్ని ఆధారంగా చేసుకొని బ్రతకగలిగితే, దేవుని దగ్గర నిశ్చింతగా మనముండి హాయిగా పడుకోగలుగుతాం. దేవుని దగ్గర నుంచి అమూల్యమైనటువంటి సహాయాల్ని పొందుకోగలుగుతాం. ఈ ఉదయకాల సమయం ఈ అమూల్యమైన సహాయాన్ని దేవుడు తనని నమ్మిన బిడ్డలందరికీ సంపూర్ణంగా చేయునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ మంచి సమయంలో విలువైన నీ మాట ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. దావీదు జీవితంలో ఎంతో కష్టతరమైన పరిస్థితి, వేదన, కృంగుదల, ఒంటరితనం, అల్లాడిపోయే పరిస్థితి. కానీ దావీదు మాత్రం నిన్ను సంపూర్ణంగా నమ్మి ప్రార్థన చేసి నిన్ను ఆధారంగా చేసుకొని నిశ్చింతగా, సమాధానంగా, సంతోషంగా జీవించగలిగాడు. అట్టి కృపని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి. ఎంతమంది అయితే వారి కుటుంబాల్లో అసమాధానకరమైన వాతావరణాలతో ఇలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఇబ్బంది పడుతున్నారో, వారందరికీ కూడా మీ నామంలో సహాయపడండి. కృప చూపించమని కోరుతూ ఉన్నాం. నీ ద్వారా కలిగే సంతోషం, సమాధానం, ఐక్యత, ప్రేమలు ప్రతి ఒక్కరి జీవితాలలో, వారి కుటుంబాలలో నిండారులుగా ఉండును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం ఎంతమంది అయితే పనులకు వెళ్తున్నారో వారందరికీ కూడా మీరు తోడుగా ఉండండి. క్షేమము దయచేయండి, ఆరోగ్యాలు దయచేయండి. స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నీ సన్నిధిని తోడుగా ఉంచండి. నీ కృపను అనుగ్రహించి ఈ రోజంతా వారికి దీవెనకరంగా చేసి సహాయం చేయమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నానే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనకి, మన కుటుంబాలకి తోడైండును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.